పాపం ఎప్పుడో మీనాక్షి నాయుడు అన్న గారు ఒక 25 సంవత్సరాల కింద ఒక పట్టా ఇస్తే ట్రాన్స్‌జెండర్ కి, ఆ పట్టా తీసుకొని అమ్ముకొని 5,000 ఇచ్చి 1.5 లక్ష నువ్వు తినలేదా తల్లి? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి. మాటలు తగ్గించుకో. ఆ హావభావాలు ఒక మనిషిని గౌరవించి మాట్లాడేది నేర్చుకోమ్మా తల్లి. నీకు తల్లి అనే అంటున్నాం ఇప్పుడు గూడా. నెక్స్ట్ ఇట్లనే మాట్లాడితే మేము గూడా వచ్చింది. 5,000 సంస్కారం ఇచ్చింది. ఆమె నన్ను 2 సార్లు అడిగితే, "సార్ 2 సార్లు లేదు పాప, నా పరిస్థితి బాగాలేదు, ఉంది ఇస్తానంటే, నువ్వు ఇచ్చేదేం చేసేదేం లేక దేవర చేసినప్పుడు ఇస్తులే అంటే ఇంతే అన్నాను. ఆమె డబ్బులు ఇస్తాననేది నిజము ఇస్తానని ఎప్పటికైనా నీ గుండెలో మా ఇంట్లో ఉన్నట్ల, నీ ఇంట్లో కాదు నా ఇంట్లో ఉన్నట్లు పెద్ద పాప యాటికి పోవు అని చెప్పింది నాకు అంతే. మరి సూటిగా అడుగుతా ఉన్నాను శ్రీలక్ష్మి అక్క, మీకు జనాలు ఆదోనిలో 2,100 కోసం కట్టాలని చెప్పేసి చాలా కమ్మలు కలవార్లు చాలా అమ్మి కాసి 2,100 కట్టి డీడీ తెచ్చుకొని చూపించారు మాకు. ఇప్పుడు నీకు 2,100 కట్టలేవు కదా, కట్టి లేకున్నట్లు నీకు ప్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది నువ్వు కట్టినట్లు డీడీ మాకు ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపియండి. ప్రూఫ్ చూపిస్తే దానికి మేము మీకు చెప్తాము. అంతేగాని ప్రూఫ్ చూపించుకున్నట్ల నేను 2,100 నువ్వు కట్టలేకున్నట్ల నీకు పట్ట ఏ రకంగా వచ్చమ్మా? అంటే ఆదోన్లో వాళ్ళకి కట్టితేనే అందరికి వచ్చినాయి, కట్టలేకుంటే నీకెట్లొచ్చి మరి ఏ ఉద్దేశంతో వచ్చి నీకని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు నాకు సమాధానం చెప్పాలా, ఈ మాటకు నువ్వు సమాధానం చెప్పాలా శ్రీలక్ష్మి గారు. మీరు పార్టీలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఒక్క విమర్శ కూడా ఒకటేనా, మేము అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు కానీ, ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు మేము బీజేపీలో ఉన్నప్పుడు కానీ అన్న ఒకటి, మేము ఎవ్వరికి విమర్శించే ఎప్పుడు రాలే. వాళ్ళే ఏదైనా మమ్మల్ని గెలిగితే మేము మాట్లాడతాం అంతేగాని, లేదంటే వాళ్ళ గురించి మాకు మాట్లాడిన అవసరమూ లేదు. ఎందుకోసం చెప్పు, మాకేమీ ప్రజల మేలు కావాలా, ప్రజలకు